కరోనా కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో అక్షర సిద్ధ్యం చేస్తున్న గురువుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబల్మి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరించేందుకు జస్టిస్ కాంతారావు కమిటీ ఏర్పాటు చేసిందని, కానీ ఇంతవరకు ఆ కమిటీ నివేదికను అందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయులను వెంటనే వారికి ఆదుకొని వారికి తెలంగాణ తరహాలో వారికి వృత్తి కల్పించాలి. 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారికి మరి బియ్యం లాంటివి ఏదైనా సమకూర్చాలి. ఇది ఖచ్చితంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ఇది పరిష్కారం కాకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా మేము సిద్ధమని కూడా ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటూ మరి అర్జీ మీకు తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వం దృష్టికి కంపల్సరీ తీసుకెళ్లి పరిష్కారమయ్యే దిశగా మీరు చేయండి. పరిష్కరించాలి ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టీచర్ల సమస్యలని. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టీచర్లని ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టీచర్లని ఆదుకోవాలి. ఆర్థిక సాయం ప్రైవేట్ టీచర్లకు వెంటనే 10,000 ఆర్థిక సాయం ప్రైవేట్ ఉపాధ్యాయులకు వెంటనే. మరి ఈనాడు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మరి లాక్డౌన్ నేపథ్యంలో మరి ప్రైవేటు స్కూళ్ళు మరి మూతపడటం వల్ల మరి గురువులు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మరి 50,000 మంది పైగా ఈరోజు మరి ఉపాధి లేక మరి తినడానికి తిండి లేక మరి రోడ్డున. నా పేరు గుమ్మరాజయ్య, ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఎర్రగొండపాలెం నియోజకవర్గ కన్వీనర్. గత 2 సంవత్సరాలుగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రూపంలో ఈ యొక్క ప్రైవేట్ టీచర్ల, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతబడి అందులో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకాన్ని అందరికీ తెలుసు. అలాగే ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మెడబల్మి వెంకటేశ్వర గారి నైతిక మద్దతుతోటి మీ వెనక మేమున్నాము.